తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్నావు. మాకంటే ఎక్కువ మీకు కేసీఆర్ గారు తెలుసు. తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్నావు కాబట్టి 2 పర్యాయాలు కూడా నిన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నీకు సముచితమైన స్థానం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, తమ్ముడని సంబోధించి మాట్లాడారు. వారి గురించి మీరు నిన్నేం మాట్లాడారు? రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం కలిగి ఉన్న కేసీఆర్ అని ఒక మాట మాట్లాడారు. అంటే అర్థం ఏంటి అని నేను అడుగుతున్నా. రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వము భారతీయ జనతా పార్టీలో నీకు కనిపించడం లేదా? రాచరికపు ఛాందసవాదము నీకు భారతీయ జనతా పార్టీలో కనిపించడం లేదా? ఫ్యూడల్ వ్యవస్థ గురించి అసలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడవచ్చా? ప్రస్తుత పరిస్థితులలో ఆ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధిగా నువ్వు ఉన్నావనేది నా అభిప్రాయం. చాలా మంది అనుకున్నట్టుగా ఏదో నిన్న మొన్ననే పరిణామాలు జరిగినాయి, మమ్మల్ని బయటకు తొలగించినట్టుగా కొంత చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అవమానాలు జరిగినప్పటికి కూడా, ఎన్ని రకాల బాధలు కలిగినప్పటికి కూడా భరించకుండా నడిపడం తప్ప ఇప్పుడు కూడా బయట పడలే. దేశంలో ఉంటున్న అనేక పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినాయి. అంటే ఎంత అహంకార ధోరణి, అంటే వారి అంతరంగం ఏంటంటే ఈ రాజ్యాంగం ఏంది, ఈ ప్రజాస్వామ్యం ఏంది, ఈ ఎన్నికలేంది, ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఏంది, ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి ఏంది, ఈ మంత్రివర్గ సహచరులు ఏందనేటువంటి భావన తప్ప, అంటే నేను ఒక్కడనే ఉంటే బాగుండు, నా ఒక్కరికే ఓటేస్తే బాగుండు, నేను ఒక్కరినే పాలిస్తే బాగుండు అనేటువంటి మనస్తత్వం తప్ప ఏనాడు కూడా ప్రజాస్వామ్య వేదికలను కానీ దీన్ని గౌరవించదు. అంటే అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ఆ ఆలోచన కూడా రాకూడదు అనేటువంటి ఒక మనస్తత్వం తప్ప, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు వాస్తవం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.